మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మా పెద్ద బాబుకి ఒలింపియాడ్ ఎగ్జామ్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. రవీంద్ర భారతిలో అవార్డు ప్రెజెంట్ చేశారు. అవార్డు తో పాటు వాడికి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. వాడి ఫస్ట్ సంపాదన. అవి తీసుకోవడానికి బ్యాంక్ అయితే వచ్చేసాము. బ్యాంక్ లో సైన్ చేయరా అంటే ఏదో స్టైల్ గా ట్రై చేయబోయిండు, బట్ బిస్కెట్ అయింది. చిన్న పిల్లాడే కదా అని స్టాఫ్ కూడా వదిలేశారు. సో వాడి చేతికి వాడి అమౌంట్ వచ్చేటప్పుడు ఫేస్ లో ఉన్న హ్యాపీనెస్ క్యాప్చర్ చేయాలనుకున్నాను. అసలు క్యాష్ లెక్క పెట్టడం రావట్లేదు, వాటిని కరెక్ట్ గా అరేంజ్ చేయడం కూడా రావట్లేదు. చూసారా, ఈ అమౌంట్ తోటి వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఏదైనా మంచి తీసుకుందాము అని అనుకున్నాము. వాడు ఫస్ట్ నుంచి అయినా పాకెట్ మనీ అయినా ఏదైనా మా మమ్మీ దగ్గర దాచిపెట్టుకుంటాడు. సో ఇప్పుడు కూడా నేను అమ్మమ్మ దగ్గరనే పెట్టుకుంటానని తీసుకున్నాడు. వాడి ఏజ్ లో 3000 వాడికి చాలా పెద్ద అమౌంట్. తీరా చూస్తే మా 15th యానివర్సరీ స్పెషల్ గా మా ఇద్దరికి గిఫ్ట్స్ తీసుకున్నాడు. వాడి 3000 రూపీస్ లో 2200 రూపీస్ మాకి ఖర్చు పెట్టాడు. ప్యూర్ లెదర్ లో నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ మా బావకి ఒక బెల్ట్ తీసుకున్నాడు. ఇంకా మా హ్యాపీనెస్ అయితే చెప్పలేనంత. వాడి కష్టం తోటి మాకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇవి. గిఫ్ట్స్ ఏమో కానీ వాడికి మాకు ఇవ్వాలనిపించింది. చూసారా, అందులోనే మాకు వాడి ప్రేమ కనిపించింది. ఈ మూమెంట్ లైఫ్ లాంగ్ మెమరీగా మిగిలిపోయింది.